67,27,000 మందికి విద్యార్థులకు తల్లికి వందనం డబ్బులు అందిస్తున్నట్లుగా తెలిపారు మంత్రి లోకేష్. గత ప్రభుత్వం 42 లక్షల మందికి అమ్మ ఒడిచిందని, వారికంటే ఎక్కువ మంది విద్యార్థులకి తాము ఈ పథకాన్ని అందిస్తున్నామని చెప్పారు. తల్లికి వందనం ద్వారా తన జేబులోకి 2,000 వచ్చాయన్న వైసీపీ ఆరోపణలని ఖండించారు లోకేష్. ఆరోపణలను నిరూపించాలని, లేకపోతే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో 5,540 కోట్ల రూపాయలు వాళ్ళ కార్యక్రమానికి ఖర్చు పెడితే సంవత్సరానికి కూటమి ప్రభుత్వం 8,745 కోట్ల రూపాయలు తల్లి అకౌంట్లో నిధులు జమ చేస్తాం జరిగింది. అంటే సుమారుగా 3,205 కోట్ల రూపాయలు అదనంగా కూటమి ప్రభుత్వం అందజేస్తుంది. అంటే 5 సంవత్సరాల్లో 16,000 కోట్ల రూపాయలు అదనంగా తల్లుల అకౌంట్లో కూటమి ప్రభుత్వం నిధులు జమ చేయబోతుంది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాపైన తీవ్రమైన ఆరోపణ చేసింది. వాళ్ళు అధికారికంగా ట్వీట్ పెట్టారు. వాళ్ళకి నేను 24 గంటలు సమయం ఇస్తున్నా. 2,000 రూపాయలు నా బ్యాంక్ అకౌంట్కి వచ్చింది, నా జోబులోకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు కనుక నిరూపించండి, లేదంటే ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయండి. ఈ రెండు చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. లీగల్గా నేను దీనిపైన ముందరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాం జరిగింది.